గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గుల్జార్ హౌస్ సంఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకర విషయం. అటువంటి సంఘటన ఇకపై ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ఏం చేయాలి? ఒకవేళ జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చే వరకు అక్కడ ఉన్న బాధ్యతలు ఏం చేయాలనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఒక చిన్న మార్క్ ఉంటుందండి. అంటే ఎక్కడో వస్తుంది, ఏదో టెక్నాలజీ కాకుండా ఉన్న టెక్నాలజీని వాడుకొని అందుబాటులో అందరినీ తీసుకురావడం అనేది మీకు ఒక మార్క్ అనిపిస్తుంటుంది. ఇప్పుడు గుల్జార్ హౌస్ ఇష్యూ జరిగింది, 17 మంది చనిపోయారండి. అటువంటి సంఘటన జరగాలని కోరుకోవట్లేదు, కానీ అటువంటి సంఘటనలు ఏపీలో జరగకుండా ఉండాలంటే ఒకవేళ జరిగితే ప్రజలు ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఈ విషయం ఒకసారి మీరు అవగాహన చేస్తారు. ఎందుకంటే మీరు ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, బాల్కనీ, బ్రీతింగ్ బాల్కనీ అనేది. అది కొత్త కాన్సెప్ట్. ఆ బ్రీతింగ్ బాల్కనీ వల్ల వచ్చే ప్రయోజనం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇటువంటి హెరిటేజ్ బిల్డింగ్లో ఫైర్ జరిగితే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ హెరిటేజ్ బిల్డింగ్లో ఏసీలు పెట్టుకోవడం అని చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ ఇచ్చిన ప్రయారిటీ ఫైర్కి ఇవ్వట్లేదు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనం తిరుపతి అవ్వచ్చు, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం వరకు హెరిటేజ్ బిల్డింగ్ చాలా ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రాణ నష్టం చాలా భారీగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తి నష్టం పక్కన పెట్టిన పర్వాలేదు, కానీ మీ డిపార్ట్మెంట్ ఒక మోటివేటివ్ ఆ ప్రాణ నష్టం జరగకూడదని. కరెక్ట్. ఈ రెండింటిని ఎలా మీరు బేస్ చేస్తూ మీ దగ్గర ఇన్నోవేషన్ ఈ డిపార్ట్మెంట్లో ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, చార్మినార్ అనేది మన చారిత్రక ప్లేసు. హైదరాబాద్ అందరిది, మనం ఉండే ప్లేసు మనది, మన తెలుగువారి ప్లేసు. అటువంటి ప్లేస్లో ఈ ఆదివారం జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, మమ్మల్ని అందరినీ కలిచివేసింది. దాని పర్యవసానాలు ఏంటి, అటువంటి యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో జరగటానికి అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన ఫస్ట్ దృష్టి సారించాను. సారిస్తే అటువంటి నేరో లేన్స్, ఓల్డ్ ప్లేసెస్, మిక్స్డ్ బిల్డింగ్స్. మిక్స్డ్ అంటే కింద షాపు, 2-3 అంతస్తుల షాపులు, దానిపైన నివాసం ఉండటం పరిపాటిగా చాలా ప్రాంతాల్లో, ఎస్పెషలీ ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద టౌన్లో. ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, 1 టౌన్ ఏరియా. తిరుపతి ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద తిరుపతిలో పిలిగ్రిమ్ టౌన్ కాబట్టి ఎన్నో ఏళ్ళుగా కింద షాపులు పైన సంసారం ఉండటం జరుగుతూ ఉంది. అలానే మన హ్యాండ్లూము, టెక్స్టైల్ టౌన్స్ ఉన్నాయి. ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, నగిరి, మంగళగిరి, ఇట్లా ఎన్నో ప్రాంతాల్లో కూడా చీరాల మీరు పోయి చూస్తే అన్ని దగ్గరలో కింద శారీ షాప్ ఉంటుంది, పైన గెస్ట్ హౌస్ ఉంటుంది, దాని తర్వాత వీళ్ళు సంసారం చేస్తూ ఉంటారు అనమాట. అంటే పిల్లలు, వృద్ధులు 24 గంటలు దాంట్లో నివాసం ఉంటూ ఉంటారు అన్నమాట. చాలా ప్రాంతాల్లో ఈ హౌస్లకు కానీ ఈ షాపులకు కానీ చాలా నేరో లేన్స్తోనే యాక్సెస్ ఉంటుంది. వాటికి కనెక్ట్ చేసినటువంటి స్టేర్ కేసులు కూడా చాలా నేరోగానే ఉంటాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అందులో ప్రత్యేకంగా శారీస్ అంటే శారీస్, క్లాత్ మెటీరియల్స్, మన రోజువారీ ఉపయోగించేటువంటి వస్తువులు, సూపర్ బజార్లు, ఇవన్నీ కూడా ఏంటంటే కార్బన్ మెటీరియల్స్ చాలా క్విక్గా అంటుకుంటాయి అన్నమాట మంటలకి. దాని తర్వాత విపరీతమైన స్మోక్ జనరేట్ చేస్తుంది. ఇది పరిస్థితి. సో ఈ స్మోక్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఒక స్మోక్కి ఎక్స్పోజ్ అయినటువంటి మనిషి 2 నిమిషాల్లో స్పృహ తప్పిపోతాడు, 10 నిమిషాల్లో చనిపోతాడు. ఇంత భయంకరమైనటువంటి వాతావరణం. సో అక్కడ ఇప్పుడు చార్మినార్లో జరిగింది. సో మరి ఈ ప్రాంతాల్లో జరగకూడదా అంటే మన అదృష్టం. జరగకూడదని కోరుకుంటున్నాం, కానీ ఇప్పటిదాకా జరగలేదని ఎందుకు, అది అదృష్టం అని చెప్తున్నాను. సో కాకపోతే ఏంటంటే దీనికి జనరల్గా ట్రెడిషనల్గా మన వాళ్ళు పరిష్కారాలు ఏంటంటే ఫైర్ ఇంజిన్ అప్రోచ్ అయ్యేటట్టు వైడ్ రోడ్స్ ఉండాలి, లేకపోతే వెడల్పోయినటువంటి స్టేర్ కేసులు ఉండాలి, ఇది పాత భవనాలు, ఇంకా ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, అది ఇది అని మాట్లాడతాం. కానీ ఆ నిబంధనలు అక్కడ అంటే ఆ నిబంధనలే శాస్త్రీయంగా లేవని నేను భావిస్తున్నాను. ఆ నిబంధనలే మనకు ప్రాక్టికల్గా ఉపయోగపడేటట్టుగా లేవని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సడన్గా ఆ రోడ్లు విస్తరించడం కానీ, ఆ భవనాలను పగలగొట్టి
నిబంధనలకు అనుగుణంగా మరొకసారి కట్టడం కానీ, లేకపోతే వైడ్ పెద్ద పెద్ద స్టెయిర్ కేసులు ఏర్పాటు చేయటం కానీ జరగటం అనేది ప్రాక్టికల్గా జరిగే పని కావాలండి. సాధ్యం కాదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందుకని మనం ఏంటంటే ప్రాక్టికల్గా ఏం చేయగలం, ఉన్న దాంట్లో ఎంజాయ్, ఉన్న దాంట్లో ఏం చేయగలం, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వనరులతోటే ఏం చేయగలం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంత పెద్ద ట్రాజడీస్ని ఖచ్చితంగా నివారించడానికి అవకాశం ఉందని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను అనమాట. అది భావించడమే కాదు, మేము యాక్చువల్గా ఏంటంటే మా పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నిటికీ కూడా ఈ ప్రమాణాలని మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అవి ఎక్స్పెన్సివ్ కాదు, అవి ఖరీదైనవి కాదు. అది దాని యొక్క మంచితనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం గుల్జార్ హౌస్ని గమనిస్తే అది పాత భవనమే. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సేట్ అక్కడ ఉంటున్నారు. ఆయన షాప్ నడుపుతున్నారు, కింద పైన ఆయన ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళని చదివించాడు, వాళ్ళకి కూడా షాపులు పెట్టాడు. అలా వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాడు అతను. అందుకని అతను ఏంటంటే 4-5 షాపులు ఆ ఊళ్ళో పెట్టించాడు, వాళ్ళందరినీ సెటిల్మెంట్ చేశాడు. ఆయన ఆ రోజు సిగ్గా ఉన్నాడని చెప్పేసి వీళ్ళందరూ ఆయన మూలంగా బాగుపడిన వాళ్ళు కాబట్టి ఆదివారం అని చెప్పి ఏదో ఫంక్షన్కి వచ్చి అందరూ అతను చూడటానికని ఆ ఇంటికి వచ్చారు. అరే మన పిల్లలు, కోడళ్ళు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏమవుతుంది, మంచం ఉన్నా లేకపోయినా కింద పైన పడుకుని వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఏసీలన్నిటినీ ఆన్ చేసి పడేశారు. నార్మల్గా ఏంటంటే 4-5 ఏసీలు పెట్టుకున్నా, అసలు ఫస్ట్ పాత భవనం అండి ఇది. ఈ పాత భవనానికి ఏసీ అనేది ఒక పెద్ద యంత్రం, దాన్ని మనం బిగిస్తున్నాం. ఇప్పుడు మనకు డబ్బులు వచ్చినాయి కాబట్టి మనం ఈ ఏసీలని అఫోర్డ్ చేసుకోగలుగుతున్నాం. ఈఎంఐ కడితే ఆటోమేటిక్గా టకాన వచ్చి ఏసీ బిగించేస్తాం. అవును, మన 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 నగరాలన్నిటి కూడా వేడి ప్రాంతంలో, ఉష్ణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ మూలంగా కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. మనకందరికీ కొద్దిగా డబ్బు వచ్చింది, సో మనం కొద్దిగా కంఫర్ట్గా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. ఈ కంఫర్ట్తో పాటు కొద్దిగా సేఫ్టీ మీద దృష్టి సారిస్తే మీకు ఇటువంటి ప్రమాదాలని నివారించవచ్చు అనేటువంటిదే నా యొక్క సబ్మిషన్. ఎలా నివారించవచ్చు? ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక ఏసీ అనేది పెట్టుకున్నాం. ఏసీ పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు పాత భవనం కాబట్టి దానికి సంబంధించిన వైరింగ్ ఏదైతే ఉంటుందో, కరెంటు మోసేటువంటి వైర్లు ఏవైతే ఉంటాయో అవి గోడల లోపల ఉంటాయి, ప్లాస్టర్ లోపల ఉంటాయి, కనపడవు మనకి. కానీ వాటి ద్వారానే దానికి విద్యుత్తు అందాలి. ఆ వైర్లు మొట్టమొదటి డిజైన్ చేసినప్పుడు 2-3 ఫ్యాన్లకి, 3-4 లైట్లు వేయటానికి కెపాసిటీ ఉన్నటువంటి కరెంటును మోసేటువంటి శక్తి కలిగినటువంటి వైర్లు. అంటే ఇట్ ఈజ్ లైక్ అవి గాడిద అనుకోండి, ఒక గాడిద 50 కేజీలు మోస్తుంది. కానీ మనం ఏసీలు 4-5 తగిలిచ్చామనుకోండి, దానికి 500 కేజీలు వేసినట్టు అనమాట. అప్పుడు అది ఏమవుతుంది, నెమ్మదిగా ఆ వైర్లు వేడెక్కి దాని చుట్టూ ఉన్న ప్లాస్టరు కరిగిపోయి అది అప్పుడు అంటుకుంటాయి అనమాట. అదే షార్ట్ సర్క్యూట్. అక్కడ వాళ్ళందరూ పిల్లలందరూ 3 తరాల వాళ్ళు వచ్చి అక్కడ పడుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న 4-5 ఏసీలు అన్నీ ఫుల్ బ్లాస్ట్లో పనిచేస్తుంటే వాళ్ళు వేయంగానే అది ఏమీ షార్ట్ సర్క్యూట్ కాల, అది వేడెక్కి ఎందుకని దానికి కెపాసిటీకి మించి ఈ లోడ్ అనేది ఉంది. అప్పుడు ఆ ప్లాస్టిక్ పోయి అది అంటుకున్నాయి అన్నమాట. అంటుకోగానే ఏమవుతుందంటే అండి, విపరీతం కరెంట్ వచ్చేసి ఆ వైర్ అంతా వేడెక్కి ఆ చుట్టూ ఉన్న ప్లాస్టర్ ఏంటంటే కరిగిపోయి విపరీతమైనటువంటి నల్లటి స్మోక్ వచ్చేస్తుంది. మంటల కన్నా స్మోక్ ఎక్కువ వస్తుంది. ఈ స్మోకు ఎయిర్ కండిషన్ రూమ్ అంటే మనం ఏం చేస్తున్నామండి, మొత్తం క్లోజ్ చేసేస్తాం. స్మోక్ బయటికి పోవడానికి అవకాశం లేదు. ఎందుకని ఎయిర్ కండిషన్ బయటికి పోవడానికి అవకాశం లేదని క్లోజ్ చేసాం, స్మోక్ కూడా బయటికి పోతుంది. అప్పుడు స్మోక్ కాన్సన్ట్రేషన్ ఈ రూమ్లో పెరిగిపోతుంది అన్నమాట. పెరిగితే దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది కాబట్టి
జస్ట్ ఈ స్మోక్ ఎక్స్పోజర్ అయితే గట్టిగా 2 నిమిషాల్లో మనం సువాద పడిపోతాం, 10 నిమిషాల్లో మనం చనిపోతాం. సార్ అటువంటి ప్రమాదం జరగకుండా మీరు ఏ విధంగా? అదే ఎగ్జాక్ట్గా అక్కడ అదే జరిగిందన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ప్రమాదం ఎందుకు జరిగింది? ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్. చనిపోవడం ఎందుకు జరిగింది? స్మోక్ మూలంగా. సో ప్రమాదం జరగకుండా అంటే ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ని నివారించడానికి మనం ఏం చేయొచ్చు అనేది. అందులో ఏంటంటే బిల్డింగ్ మొత్తం పగలగొట్టి మళ్ళీ బిల్డింగ్ చేయటం అట్లా కాకుండా సింపుల్గా ఈజీగా తక్కువ ఖర్చుతో ఉన్న దాంట్లోనే చేసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి దానిపైన మనం దృష్టి సారించాలి. అందుకని ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేదానికి ఒక 4-5 ఇష్యూస్ మనం మాట్లాడుతాం. ఒకటి ఏంటి, ఫస్ట్ ప్రమాణం, ఈ వైర్లు ఏదైతే ఉన్నాయో అవి మనం పెట్టినటువంటి ఏసీని మోయగలవా లేదా. ఇంకొకటి ఏదైనా ఎలక్ట్రికల్ సాధనం పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ కొత్తది పెట్టుకున్నాం, లేకపోతే లేకపోతే డిష్ వాషర్ తెచ్చుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకున్నాం, మైక్రోవేవ్ తెచ్చుకున్నాం, అవన్నీ కూడా ఈ ఉన్న వైరు మోయగలదా లేదా అనే ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎస్ అంటేనే అది పెట్టుకోవాలి, లేకపోతే ఆ వైర్లని బలమైన వైర్లని మార్చుకోవాలి. రెండోది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు FRLS వైర్స్ అని కొత్తగా వస్తున్నాయి. FRLS అంటే ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్. అంటే ఏంటంటే మామూలు ప్లాస్టిక్ వైర్లుగా కాకుండా దానికి షార్ట్ సర్క్యూట్ అయినా ఈవెన్ మంట అగ్గిపుల్ల గీసి దానికి పెట్టినా అలా అంటుకోదు, అలాంటివి తయారైపోయి కేబుల్. అదే కాకుండా ఆ కేబుల్ని మీరు నిప్పుల్లో వేసేసారనుకోండి, మంటల్లో వేసేసారని స్మోక్ రాదు, అలా తయారై చేశారు. ఎందుకని? ఇట్లాంటి ప్రమాదాలు నివారించడానికి. పోనీ ఆ FRLS కేబుల్స్ తోటి మీరు రీప్లేస్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగినా అంత పోగొచ్చేది కాదు. అది దీంట్లో మర్మం అనమాట. అంటే ఇది పోనీ విపరీతమైన ఖరీదా అంటే అది కాదు. ఇది అంత సింపుల్గా ఒక ₹3 పర్ మీటర్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వైర్స్కైనా మీరు ఉపయోగించుకున్నారనుకోండి, ఎప్పుడైనా కొత్త పెద్ద ఏసీలు పెట్టుకునేటప్పుడు చాలా మటుకి వీటిని నివారించవచ్చు. రెండోది ఏంటంటే, ఇంతకుముందు మనం మొట్టమొదట్లో ఫీజులు అని వింటుండేవాడు, ఒక వైర్ కట్టాం అది ట్రిప్ అయిపోయిందని అట్లా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, దాన్నే ఫీజుల స్థానంలో మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని వచ్చినాయి. ఆ MCBలు అంటారు. అది ఎంతో కాదు, 500 నుంచి 1500 రూపాయల్లో దొరుకుతుంది. ఆ MCBలు కన్నా ఏసీకి ఒకటి కానీ లేకపోతే రూమ్కి ఒకటి కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అంటే ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతున్నట్టు లెక్క అనమాట. అవసరానికి మించి ప్రసారం చేస్తుంది. అది అవసరానికి మించి ప్రసారం కొద్దిగా అయినా కానీ టక్కన ట్రిప్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, ఆదిలోనే ఫైర్ ఆగిపోతుంది. దానికి వేడే రాకపోతే ఇంకే ఫైర్ ఎక్కడ మొదలవుతుంది, ఆదిలోనే ఆపేస్తుంది. సో అందువల్ల ఈ MCBలు పెట్టుకుంటే అది అందరికీ అందుబాటులో ఉన్నది. 500 రూపాయలు ఎవరికి అందుబాటులో లేదండి, అది కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. సో ఇది రెండో సూచన. మూడోది ఏంటంటే, ఈ గ్రౌండ్ ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ ఏదైతే చేస్తామండి, దానికి ఏంటంటే ఏదైనా ఎక్సెస్ కరెంట్ ఉన్నప్పుడు దానికి ఒక సింక్ కావాలి, ఎక్కడికొకటి వెళ్ళేది. ఆ సింకే మన ఎర్త్ అనమాట. ఆ ఎర్త్కి ప్రాపర్గా కనెక్ట్ చేయాలి, దాన్నే ఎర్తింగ్ అని అంటారు. ఆ గ్రౌండ్కి కనెక్ట్ చేయడం ఒక పద్ధతి ఉంటుంది. దానికి కూడా ఒక 5-10 వేల కన్నా ఎక్కువ ఖర్చు కాదు, అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. సో ఈ మాత్రం ప్రికాషన్స్ నాకు తెలిసిన సేటే కాదు, ఎవరైనా సరే వ్యాపారం చేస్తూ షాపుల కింద పెట్టుకొని హౌస్ పైన పెట్టుకున్న వాళ్ళకి అసాధ్యమైనటువంటి పనులు మాత్రం కాదు. దానికి బిల్డింగ్ ఏం మార్చక్కర్లేదు. ఇంకా దీనికన్నా కొద్దిగా బెటర్ సేఫ్టీ కావాలనుకుంటే మనకు ప్రతి దగ్గర ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఒక చిన్న బాక్స్ లాగా ఉంటాయి, క్లోజ్డ్గా ఉంటాయి. ఆ చిన్న బాక్స్ వాటికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా మంచి టెక్నాలజీ వచ్చిందండి. దాన్ని ఆటోమేటిక్ ఫ్లడ్డింగ్ అని అంటారు. అంటే దాంట్లోనే అప్పుడప్పుడు రవ్వలు కొద్దిగా అంటాం అట్లా పడతా ఉంటుంది అనమాట. అక్కడే ఫైర్ ఎక్కువగా మొదలవుతూ ఉంటుంది. మేము గమనించామన్నమాట. ఈ మధ్య ఝాన్సీ హాస్పిటల్లో కూడా ఈ ఎలక్ట్రికల్ ప్యానెల్లోనే ఫైర్ మొదలైంది అనమాట. దానివల్ల 17 మంది పిల్లలు చనిపోయారు అక్కడ యూపీలో. అలా మీకు ఈ ఎలక్ట్రికల్ ప్యానెల్స్లో అసలు రవ్వలు రావటం కానీ స్పార్కులు రావటం కానీ ఫైర్ మొదలు కావటం కానీ రాకుండా ఉండాలి అంటే జస్ట్ ఒక చిన్న వైర్ లాంటిది ఉంటుందండి. అది ప్లాస్టిక్గా కనిపిస్తుంది అనమాట. దాన్ని ఎక్కడైతే అలాంటి రావడానికి అవకాశం ఉంటుంది దాని చుట్టూ చిప్పేసి దానికి ఒక చిన్న CO2 సిలిండర్ ఉంటుంది అనమాట.
దానికి కట్టేసి పెడతారు. నార్మల్గా అది క్లోజ్డ్ లూప్, అది ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. దాని ఖరీదు 14,000 ఒక ఎలక్ట్రికల్ ప్యానెల్కి. సో అదేం చేస్తుందంటే ఒకవేళ పొరపాటున ఇప్పుడు మనకేంటంటే ఇండియాలో స్టడీగా ఎలక్ట్రిసిటీ ఉండదు, అప్పుడప్పుడు పైకి వెళ్తుంది, అప్పుడు కిందకి వెళ్తుంది. దాని తర్వాత మనకి ఈ గాలులు తుఫాన్లు అలాంటప్పుడు ఇంకా ఫ్లక్చువేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లక్చువేషన్స్కి ఏంటంటే ఇక్కడ స్పార్కులు వచ్చేస్తూ ఉంటాయి, ఆ వైర్లు లూజ్గా ఉండి స్పార్కులు వచ్చేస్తాయి. అటువంటి స్పార్కుల మూలంగా ఒక్కోసారి ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి అరేంజ్మెంట్ ఆటోమేటిక్ ఫ్లడ్డింగ్ అని అంటాం మేము. ప్రతి హాస్పిటల్కి ప్రతి స్కూల్కి ఈ విధమైన ఆటోమేటిక్ ఫ్లడ్డింగ్ ఎలక్ట్రికల్ ప్యానల్స్తో పెట్టుకోవాలని నిబంధనలో పెట్టేశాం అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సింపుల్గా ఎక్కడైనా స్పార్క్ వచ్చింది అనుకోండి, టక్కన అక్కడ హోల్ పడుతుంది ఆ వైర్కి, అక్కడ ప్రెషర్ సిలిండర్ ఉంది టక్కన దాంట్లోంచి CO2 వెళ్తుంది, అది ఆపేస్తుంది. ఓకే, అది సార్ ఇప్పుడు మీరు హెరిటేజ్ బిల్డింగ్లకి డిమాలిషన్ చేయకుండా ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు మరి ముందు అనుకున్నట్లుగా ఉన్నాయి, వాటందరికీ కూడా ఇవి డెమో చూపిస్తారా లేదా వాళ్ళకి ఎలాగా ఏ విధంగా అవగాహన కల్పిస్తారా? ఇప్పుడు ఒకటే ఏంటంటే సార్, ఇప్పుడు మనకు ఫైర్ స్టాఫ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది, అందులో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పరిజ్ఞానం యాక్చువల్గా ఫైర్ స్టాఫ్ లేదు. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ వాళ్ళకి ఉంటుంది అనమాట. అందుకనే మేము గవర్నమెంట్ టేకప్ చేస్తాం అనమాట. అందులో ఏంటంటే ఇట్లాంటి ప్లేస్లు అంటే షాపుల కింద ఉండి మిక్స్డ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, 1, 2 కాదనమాట. అందుకని మీడియా ద్వారా ఫస్ట్ మనం అప్రోచ్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంలో మనం మొదలుపెట్టాం. దాని తర్వాత వాళ్ళందరూ ఏదో ఫైర్ NOC తీసుకోవాలి అనేటువంటి నిబంధనలు కూడా లేవు, ఎందుకంటే ఒక పర్టికులర్ హైట్ దాకా ఎటువంటి ఫైర్ NOC అవసరం లేదన్నమాట. సో అందువల్ల ఆ హైట్ లోపలనే ఉన్నాయి కాబట్టి ఆ బిల్డింగ్స్ అన్నిటికీ వాటికి ఎటువంటి నిబంధనల ప్రకారం ఎటువంటి NOCలు అవసరం లేదు. ఓకే, సో అందువలన వాళ్ళని కంపేర్ చేయకూడదు. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మన సేఫ్టీ సార్, అది మన సేఫ్టీకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అనుకోవడం ఏంటి, అదంతా వేస్ట్. ఆయన వాడికి ఏమి ఇంట్రెస్ట్, నీకు లేని ఇంట్రెస్ట్ వాడికి ఏమి ఉంటుంది, అట్లా ఉండదు అనమాట. అందుకని ఊరికే బ్యూరోక్రసీకి విపరీతమైన పవర్స్ ఇవ్వటము అది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ ఏంటంటే కావాల్సింది అవగాహన రాహిత్యం అనమాట. ఈ అవగాహన రాహిత్యాన్ని కానీ మనం బ్రిడ్జ్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజలు వైరింగ్ లోడ్ కరెక్ట్గా ఉందా లేదా, MCBలు పెట్టుకోవచ్చు, FRLS కేబుల్స్ పెట్టుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా అలవాటు చేసుకుంటారు. ఓకే సార్, మీరు హెరిటేజ్ బిల్డింగ్ వరకు మంచి కాన్సెప్ట్ చెప్పారు, కానీ బ్రీతింగ్ బాల్కనీ కాన్సెప్ట్ అదే సార్. ఇక్కడ ఒకటి ఏంటంటే కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎలక్ట్రికల్ మూలంగా జరిగింది. సో ఈ ఏసీల మూలంగా ఏంటంటే మనం ఈ హెరిటేజ్ బిల్డింగ్ను కూడా కిటికీలు కూడా లేకుండా మొత్తం అన్ని క్లోజ్ చేసి పడేస్తాం. క్లోజ్ చేసి పడటం మూలంగా ఏంటంటే ఏదైతే స్మోక్ జనరేట్ అయిందో అది బయటికి పోవడానికి అవకాశం లేక అక్కడే ఉండిపోయి దానివల్ల స్మోక్ ఇన్హేల్ అయిపోయి యాస్ఫిక్సియా టు డెత్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో అందువల్ల స్మోక్ని బయటికి పంపించేటువంటి విధానం ఖచ్చితంగా ఉండాలి. అదే ఇంతకుముందు అంత పెద్ద ప్రమాదాలు మనకి ఎప్పుడు జరిగేవి కాదు. ఎందుకు జరిగేవి కాదు? బికాజ్ ఏసీ ఉండేది కాదు, దాని తర్వాత క్రాస్ వెంటిలేషన్ ఉండేది, అది ఇంపార్టెంట్. సో ఏదైనా స్మోక్ జనరేట్ అయితే దాని తర్వాత విండోస్ ఓపెనే ఉంటాయి జనరల్గా. మరి ఏసీ లేకపోతే విండోస్ ఓపెన్ ఉంటాయి కదా, విండోస్ ఓపెన్ ఉంటుంది, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా ప్రజలకి స్మోక్ మూలంగా చనిపోవడం అనేది ఉంటుంది. సో అందువల్ల ఇంతకుముందు అంత పెద్ద ప్రమాదాలు జరిగేవి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకని? మనకు డబ్బులు వచ్చినాయి సార్, డబ్బులతో పాటు ఏసీ వచ్చింది, కంఫర్ట్ వచ్చింది. కంఫర్ట్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ చూపించాం అనమాట, అందుకని దెబ్బతున్నాం. ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ వైర్స్ మోస్తాయా మోయవా, ఒకవేళ ఏదైనా ఎక్సెస్ అవుతే ట్రిప్ అవుతుందా లేదా, అటువంటి ప్రాథమికమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఏమైనా స్మోక్ జనరేట్ అవుతే అన్ని కిటికీలు మూసేస్తే ఎట్లా బయటికి వెళ్తుంది అనేది మనం ఆలోచించలేదు, క్లోజ్ చేసి పడేస్తాం. ఎందుకని? ఎయిర్ కండిషన్ ఎస్కేప్ అవ్వకూడదు అనేటువంటి ఏకైక సిద్ధాంతం. రూమ్ కూల్ అవ్వదని. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ స్మోక్ని బయటికి పంపించే విధానం పట్టుకోవాలి. దానికి 2 సింపుల్ మార్గాలు. మామూలుగా ప్రతి ఇంటికి సార్ నార్మల్గా ఎలా ఉంటుందంటే బాల్కనీ ఉంటుంది. బాల్కనీ అంటే ఏంటి? జస్ట్ ఈ రూమ్ నుంచి బయటికి రాగానే ఫ్రెష్ ఎయిర్ మనకు వస్తుంటుంది, సూర్యుడు కనపడుతూ ఉంటాడు, బయటికి చూసినట్టుగా ఉంటుంది. అలాగే మనకి ఇల్లు ఉందనుకోండి, మీ రూమ్ అంతా బెడ్రూమ్ అంతా ఎయిర్ కండిషన్ అనుకోండి, అక్కడ ఏదో ప్రమాదం జరిగి బాగా స్మోక్ జనరేట్ అవుతుంది. జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ఇట్, గెట్ ఇన్ టు బ్రీదింగ్ బాల్కనీ,
దాన్ని మేము బ్రీదింగ్ బాల్కనీ అని చెప్పాము. ఎందుకని ఫ్రెష్ ఎయిర్ యాక్సెస్ దొరుకుతుంది. అక్కడ నిలబడ్డారనుకో ఖచ్చితంగా మీరు బతికిపోతారు. ఇక్కడ ఏంటంటే ఆ బ్రీదింగ్ బాల్కనీకి అవకాశం లేకుండా వీళ్ళు ఎయిర్ కండిషన్ చేసేసారు. అందుకని నా ప్లీ ఏంటంటే మీరు ఎయిర్ కండిషన్ చేసుకోండి, మీరు సుఖంగా బతకండి, కానీ ఎయిర్ కండిషన్ 100% చేయకుండా ఒక 10% ఆఫ్ బిల్డింగ్ నాన్ ఎయిర్ కండిషన్ ఓపెన్ టు ఫ్రెష్ ఎయిర్ పెట్టండి. అదే బ్రీదింగ్ బాల్కనీగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా అక్కడ చనిపోయేవాడు కాదు. మీరు చార్మినార్ ఫైర్లో అండి 4 మనుషులు రూమ్ పైకి ఎక్కారు, వాళ్ళు బతికారు. ఎందుకు బతికారు? ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ యాక్సెస్ దొరికింది. ఆ విధమైన తెలివితేటలు ఉపయోగించి పైకి ఎక్కాలి అనేది లేనప్పుడు జస్ట్ అదే ఫ్లోర్లో కొద్దిగా ప్లేస్ ఓపెన్ టు ఫ్రెష్ ఎయిర్గా ఉండి క్రాస్ వెంటిలేషన్ ఉండి నాన్ ఎయిర్ కండిషన్ ఉందనుకోండి, మీరు 100% ఎయిర్ కండిషన్ చేయకుండా 10% నాన్ ఎయిర్ కండిషన్ పెట్టుకోండి. దాన్ని క్రాస్ వెంటిలేషన్ ఓపెన్ ఎయిర్కి యాక్సెస్గా పెట్టుకోండి. దాంట్లో వాక్ చేశారనుకోండి, అదే బ్రీదింగ్ బాల్కనీ, మీరు సేవ్ అయిపోతారు. ఇంకా లేని బిల్డింగ్ ఏం చేయాలి? ఏది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మొట్టమొదట బిల్డింగ్స్లో ఎక్కడ ఏసీ లేదు. కాదు, బ్రీతింగ్ బాల్కనీ లేని బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ విధంగా బాల్కనీ, అదే ఇప్పుడు బాల్కనీ చేసుకోవాలంటే మీరు ఎయిర్ కండిషన్ చేసుకోవడం మూలంగానే ప్రాబ్లం వచ్చింది. ఆ ఎయిర్ కండిషన్ అనేది 90% చేసి ఒక 10% వదిలిపెట్టి దానికి కిటికీలు పెట్టుకోండి, సరిపోయింది. దట్ ఈస్ వన్ వే. రెండోది ఏంటంటే కొద్దిగా స్పేస్ ఉందనుకోండి, మీరు క్యాంటిలివర్ స్ట్రక్చర్ అని ఇలా పెట్టుకోవచ్చండి. అంటే ఎలా అంటే ఇప్పుడు స్టీల్ తోటి ఇప్పుడు ఈ గోడ అనుకోండి, ఈ గోడకి ఇక్కడ మేకులేసి ఇది పెట్టేశాము, ఇంత ప్లేస్ ఇట్లా వచ్చేస్తుంది. దీనికి కొద్దిగా పెట్టేసుకుంటే ఇక్కడ బ్రీతింగ్ బాల్కనీ లాగా ఉంటుంది. హ్యాంగింగే ఉంటుంది, కానీ మనం స్టీల్ తోటి ఈజీగా తయారు చేయొచ్చు. దీన్ని క్యాంటిలివర్ స్ట్రక్చర్ అని అంటారు. అంటే దీనికి ఏమవుతుందంటే ఇట్లా పెడతారు, స్టేబుల్గా ఉంటుంది, షేడ్ లాగా ఉంటుంది, దీనిపై నిలబడచ్చు ఒక తలుపు పెట్టుకుంటే. అట్లా అన్నా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఒక లేకపోతే చేసుకోవాలి, ఇది పెద్ద ఖరీదు కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకోటి సరే అది కూడా ఇట్లా ఇట్లా అనమాట, ఈ గోడకి పెట్టేస్తాం. సరే అది కూడా సాధ్యం కాదని అనుకున్నాం అనుకోండి, ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇట్లా ఇలాంటివి ఉంటాయండి. దాంట్లో ఏంటంటే ఒక ట్యూబ్ పెట్టేసి పైన ఫ్యాన్ పెడతాం అనమాట. ఇది ఎయిర్ కండిషన్ రూమ్ కదా, అంటే కొద్దిగా ఎక్కువ డస్ట్ ఉండదు. అందువలన మనకు ఈ స్మోక్ డిటెక్టర్స్ పనిచేస్తాయి. మనం మామూలుగా బయట పెడితే స్మోక్ డిటెక్టర్స్ ఇండియాలో పనిచేయవు. మనకి ఏంటంటే ఎక్కువ డస్ట్ కాబట్టి అవి ఎప్పుడు ఫాల్స్ అలారం ఇస్తున్నాయి, పెట్టుకుని కూడా స్విచ్ ఆఫ్ చేసి పెడతాం. కానీ ఎయిర్ కండిషన్ రూమ్లో అవి పనిచేస్తాయి. ఎందుకని? కొద్దిగా థ్రెషోల్డ్ ఎక్కువ పెట్టుకుంటే ఎయిర్ కండిషన్ రూమ్లో డస్ట్ ఉండదు కాబట్టి పనిచేస్తుంది. ఇక్కడ స్మోక్ జనరేట్ అయింది అనుకోండి, అది అలారం వస్తుంది. మనకు అలారం కన్నా ముఖ్యంగా దీన్ని ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆన్ అయిందనుకో, ఇక్కడ ఏదైనా స్మోక్ జనరేటర్ అక్కడ లాగేస్తుంది బయటికి. సో అది ఎంత ఖరీదు? 20,000 నుంచి 50,000లో పని అయిపోతుందండి ఒక రూమ్, అంతే. అది కూడా చేసినప్పుడు పెద్ద కష్టం కాదు అది. అంతే కదా. మీరు ఇప్పుడు ఎయిర్ కండిషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, మొత్తం అన్నీ క్లోజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక చిన్న ఇది ఇన్లెట్ లాగా ఇది పెట్టేసి దానికి పైన ఫ్యాన్ పెట్టుకుంటున్నారు అనుకోండి. మరి ఎయిర్ కండిషన్ స్ప్లిట్ ఎయిర్ కండిషన్ పైన ఫ్యాన్ ఉంటుంది కదా, పైన ఇంకొక చిన్న మిషన్. ఇది ఏమి ఉండదు, మిషన్ కూడా ఏమి ఉండదు, ఓన్లీ ఫ్యాన్ ఉంటుంది చిన్న. ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేది ఈ స్మోక్ డిటెక్టర్ చేస్తుంది. స్మోక్ డిటెక్టర్ స్మోక్ పట్టుకొని చేసేసింది అనుకోండి, ఇక నుంచి టక్కన దాన్ని లాగేస్తే మరి ఇంటెన్సిటీ ఆఫ్ స్మోక్ తగ్గిపోతుంది కదా, ఎవాక్యువేట్ అయిపోతుంది కదా. అందుకని మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సార్ ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నారండి ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు మస్ట్గా బ్రీతింగ్ బాల్కనీ ఉండాలని పెట్టారేమన్నా నామ్? అంటే ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నార్మల్గా ప్రతి వాళ్ళు కూడా ఈ బాల్కనీస్ పెట్టుకుంటున్నారండి. ఈవెన్ దాని తర్వాత కారిడార్స్ని ఎవరు కూడా ఎయిర్ కండిషన్ చేయట్లా. అపార్ట్మెంట్ చేసుకుంటారు కానీ కారిడార్స్ని చేసుకుంటారు. ఎవ్రీ కారిడార్ ఇస్ ఎ బ్రీతింగ్ బాల్కనీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో కానీ ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, మల్టీ స్టోరీ అయినా కానీ ప్రతి వాళ్ళు కారిడార్స్ ఎవరు ఎయిర్ కండిషన్ చేయట్లా ఇండియాలో. సో కారిడార్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి అవన్నీ బ్రీతింగ్ బాల్కనీస్గా పనిచేస్తాయి. సో అపార్ట్మెంట్ నుంచి మీరు బయటకు వచ్చారనుకోండి, యు ఆర్ సేఫ్ హౌ ఎవర్ హై ద అపార్ట్మెంట్ మే బీ. దాని తర్వాత అపార్ట్మెంట్లు ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఫైర్ అయినా కానీ అపార్ట్మెంట్ 4 గోడలు దాటి బయటికి రాదు. ఎందుకంటే మన ఇండియాలో వీఆర్ నాట్ యూజింగ్ వుడ్, వీఆర్ యూజింగ్ కాంక్రీట్. సో అందువల్ల ఐసోలేటెడ్గా అయిపోతుంది. అందువల్ల అంత ప్రమాదం మాత్రం కాదండి అపార్ట్మెంట్స్. ఇప్పుడు మోడర్న్గా వచ్చేది ఎంత హై రైజ్ అయినా సరే
ప్రమాదమే కాదు. మన ఇండియాలో కన్స్ట్రక్షన్ మెథడాలజీ మూలంగా ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోయింది. సో అనవసరంగా ఏంటంటే లాట్ ఆఫ్ పంప్ సెట్స్ అని దాని ఒక కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నారు, అంత అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, అపార్ట్మెంట్ గురించి చెప్పారు. కొండల్లో గుట్టల్లో స్లమ్ ఏరియా ఉన్న వాళ్ళకి ఫైర్ జరిగిందంటే మీ మిషన్ వెళ్ళడానికి టైం పడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 పోలేదు కూడా. అటువంటిప్పుడు మీరు ఒక మోటార్ సైకిల్ ద్వారా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దాని గురించి చెప్పండి. అవునండి, ఇప్పుడు మనం స్లమ్ ఏరియాస్ ఇవన్నీ చూసామనుకోండి. మా దగ్గర నేను ఇక్కడ ఫైర్ రాగానే చూశాను అనమాట. ఏమి బండ్లు ఉన్నాయంటే అశోక్ లైలాండ్, టాటా బండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద లారీలు. ఈ లారీలు వెళ్ళాలంటే మీకు 9 మీటర్ల నుంచి మినిమం 12 మీటర్ల రోడ్డు కావాలి. కానీ మన ప్రజలు చాలామంది కూడా అలాంటి రోడ్లు లేని ప్రాంతాల్లో చాలామంది బతుకుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు మన ప్రజలు కదా.